హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటూ ట్రక్లాక్స్. సో నైట్ అయితే అన్లోడ్ అయిపోయింది. ఇక్కడే సైడ్ పెట్టుకునేసి మార్నింగ్ అయితే వండుకునేసి తింటున్నాం అనమాట. మా టిక్కాయల సాంబార్ దాలో ఎప్పుడు చేయలేదు మనం వేరే ఐటమ్లే. నాకు అన్నీ వేయద్దు, నేను తిన్నా ఎక్కువ. ఎందుకు మొట్టికాయ తింటా? మొట్టికాయలు తాలింపు మాత్రమే. ఎట్లుందబ్బా దంచుడే, ఇంకా ఎట్లున్నా కూడా తినేసి అయితే మార్కెట్ లోపలికి అయితే వచ్చాను. మనమే వేసుకొచ్చిన లోడ్ అయితే ఇవే అనమాట. సో అన్లోడ్ అయితే వేసుకుని వేసాడు. నైట్ ఇప్పుడు మార్నింగ్ అయితే అమ్ముతున్నాడు అనమాట. సో కిరాయి అయితే ఇవ్వలేదు, కిరాయి కోసం అయితే వచ్చాను. సో కిరాయి తీసుకునేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాము. ఇదంతా మార్కెట్ బస్ స్టాప్ అనమాట ఇది. సో ఇది పురుషోత్తపురం. సో మన బండి కూడా వచ్చేసింది. వేడైతే మామూలుగా లేదనమాట. రైట్. సో నైట్ అయితే ఇక్కడ అన్లోడ్ చేసాం బండి. లోడ్ చేసి మళ్ళీ లోడింగ్ అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి అయితే లోడింగ్ తక్కువ ఉన్నదంట. సో ఇచ్చాపురం బార్డర్ కానీ లేదంటే శ్రీకాకుళం అయితే వెళ్ళిపోతాం ఎంటీ. సో అక్కడి నుంచి అయితే లోడ్ ఏదన్నా తీసుకొని అయితే బయలుదేరేసి మనం ఊరు సైడ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఒరిస్సా నుంచి అయితే డైరెక్ట్గా అయితే శ్రీకాకుళం వచ్చేసి అక్కడ ఈవినింగ్ అయితే లోడ్ చేసుకున్నాం అనమాట. సో లోడ్ చేసుకునేదైతే చూపించకూడదు అన్నారు. సో కొద్దిగా ఎట్లాంటివి అంటే మనం లోడ్ చేసేటప్పుడు ఆర్మీ లోడింగ్స్ కానీ అట్లా ఏమన్నా కొద్దిగా గవర్నమెంట్ మెటీరియల్ ఎత్తినప్పుడు అయితే వీడియో తీయడానికి అయితే ఉండదన్నమాట. సో అందుకని ఎక్కువగా ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దగ్గర శ్రీకాకుళం అయితే దాటుకునేసి అయితే వెళ్తున్నాం అనమాట లోడ్ చేసుకొని. ఇంకా మన బండిలో అయితే యాడుపులో కూడా తక్కువగా ఉంది. యాడుపులో అయితే తీసుకోవాలి మధ్యలో. చూద్దాం. ఇక్కడ దగ్గరలో అయితే మనకి ఒక ఐచర్ షోరూమ్ అయితే ఉన్నదన్నమాట. సో అక్కడ కానీ లేకపోతే మళ్ళీ మనము డైరెక్ట్గా అయితే రాజమండ్రి దగ్గర అయితే తీసుకోవాలా. చూద్దాం. అంతవరకు అయితే రాదు, ఇక్కడైతే ట్రై చేయాలి. వీలైనంతవరకు అయితే ఇక్కడే తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. సో నైట్లో జర్నీ చేసేటప్పుడు అయితే కొద్దిగా గవర్నమెంట్ మెటీరియల్ ఎత్తినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉంటే ఏమి ప్రాబ్లం ఉండదు. బట్ ఏమంటే ఎక్కడన్నా ఆపి నిద్రపోయేటప్పుడు అయితే కొద్దిగా చూసుకొని నిద్రపోవాలన్నమాట, అదే ప్రాబ్లము. సో మనము ఐచర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో అక్కడి నుంచి ఒక యాడ్బ్లూ తీసుకోవడానికి అయితే మన కార్తిక్ అయితే వెళ్ళాడనమాట. సో ఇది హ్యాండ్ బ్రేక్ తీస్తేనే చూపిస్తుంది అనమాట. సో యాడ్బ్లూ అయితే చూడండి, నైట్ 1:30కి అయితే తీసుకుంటున్నాం అనమాట. వాళ్ళు అసలుకి రెస్పాండ్ కాలేదనేసి కార్తిక్ అయితే పిలుస్తున్నాడు. సో ఒకే ఒక పాయింట్ ఉన్నదన్నమాట బండిలో. సో ఇట్లా యాడ్బ్లూకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఐచర్ షోరూమ్ వాళ్ళు అయితే కొంతమంది అసలుకి రెస్పాండ్ కారు నైట్ టైంలో. ఒక కనీసం అంటే మన కార్తిక్ పోయి ఒక 1/2 అవర్ అవుతుంది. సో అక్కడి నుంచి యాడ్బ్లూ తీసుకుని వచ్చేసి ఇక్కడ అనకాపల్లి దగ్గర అయితే పెట్రోల్ బంక్ దగ్గర పెట్టుకునేసి అక్కడ ఖాళీ అయిపోయిందనమాట. సో పెట్రోల్ బంక్లో అయితే ఫిల్ చేసుకునేసి పూర్తిగా సైడ్కి వేసుకొని ఫిల్ చేసుకునేసి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. సో ఎక్కడన్నా ఏదైనా కానీ ప్రాబ్లం వస్తే ఫుల్ సైడ్కి అయితే ఆపేయండి. నైట్ టైంలో ఇట్లా యాడ్బ్లూ పోసుకోవడం కానీ అట్లా ఏమన్నా చేసేటప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఫుల్గా పెట్రోల్ బంక్స్లో అయితే వేసి పనుకోండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే మనము వెంకటగిరి దగ్గర ఉన్నాం అనమాట. సో మన కర్ణాటక దోస్త్ అయితే కలిశాడు. ఏం గురు తెలుగు బరుత్తలా? తెలుగు కూడా వస్తుంది మన బ్రదర్కి అయితే. వీడియోస్ అన్నీ చూస్తారంట. సో మన కార్తీక్ స్నానం చేద్దామనేసి ఇక్కడ ఒక ఛానల్ ఉన్నది, వాటర్ ఛానల్ అంటే కాలువ, దాంట్లో స్నానం చేద్దామని దిగాడు. సో ఇంకా మన బ్రదర్ అయితే బెంగళూరింద యశ్వంతపూరింద ఎల్లిగా బాపట్ల బెంగళూరు నుంచి బాపట్లకి అయితే లోడ్ తీసుకొని వస్తున్నాడు అనమాట, అంటే ఇంటి సామాన్లు. సో ఇంకా బండిని చూసి అయితే మాట్లాడేసి ఒక ಚಾಯ್ తాగుదామనేసి అయితే మన బ్రదర్ బండ్లో అయితే వెళ్తున్నాను. ಏನು ಗುರು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಕಾಮೆಂಟ್ಸ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಫಸ್ಟ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಕಿಟ್ಟೋಣಿಗೆ ಅಷ್ಟೇ.
ಇದು ಕನ್ನಡದಲ್ಲಿ ಐತೆ ಚಾನಲ್ ಅಲ್ವಾ, ಅದರಲ್ಲಿ ಆ್ಯಡ್ ಮಾಡಿಬಿಡ್ತೀರಿ. ಈ ಟ್ರಿಪ್ ಏನು ವ್ಲಾಗಿಂಗೇ ಮಾಡಿಲ್ಲ ನಾನು, ಬೇಜಾರಾಗಿ ಹೋಗಿದೆ ನನಗಂತೂ. ಒಂದೇ ಲೈನ್ ಓಡಾಡಿ ನಮ್ಮ ಗಾಡಿ ಅಲ್ಲಿ ಬರ್ತೈತೆ ಹಿಂದ್ಗಡೆ, ಕಾರ್ತಿಕ್ ಓಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಇಲ್ಲಿ ಸೆಂಟ್ರಲ್ಲಿ ಕುಡಿಯೋಣ. ಇದೇ మన ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಬಂಡಿ. ಸರಿ ಗುರು, ಹೋಗೋಣ. ನಿಧಾನಕ್ಕೆ ಓಡಿಸು ಗಾಡಿ, ఫోటో తగ్గనా. సో గాయస్, ఇంతకుముందు వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో మన సబ్స్క్రైబర్ సిక్కినారనమాట, అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నాము. ఇప్పుడైతే జామకాయలు లోడ్ వేసుకొని అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము నేను కార్తీక్. సో ఇంక సబ్స్క్రైబర్ని కలిసిన తర్వాత అలా ఒక ఛాయ్ తాగేసి మాట్లాడిచ్చేసి కొద్దిగా అలా ఇలా మాట్లాడుకునేసి వెళ్తున్నాము. ఈరోజు చాలా లేట్ అయిపోయిందనమాట. వేరే వాళ్ళు ఇంకో బండి వెనకాల వస్తున్నారు. ఆ బండిలో మన కార్తీక్ అయితే ఇంటికి పోవాలా. సో ఆ బండి రాలేదనమాట, చాలా లేట్ అయిపోతుంది. సో డైరెక్ట్గా అయితే మనం ఫ్యాక్టరీ దగ్గర అయితే కలుద్దాం. రోడ్డు మధ్యలో బాయ్ బాయ్. మనము ఈడ ఆనంద్ భవన్ అనేసి ఉన్నది చిత్తూరు బైపాస్లో. సో దీని పక్కన రోడ్డు ఉంటుందన్నమాట, ఈ రోడ్లో వెళ్ళిపోవాలా. సో ఈ రోడ్లో 5 కిలోమీటర్లు పోయినామంటే మన అన్లోడింగ్ పాయింట్ వస్తుంది. శ్రీ సన్నిధి ఫుడ్ ఫ్యాక్టరీ అనమాట. సో పోతానే అన్లోడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికి 5-6 సార్లు ఫోన్ చేశారనమాట అన్లోడింగ్ పాయింట్ వాళ్ళు. యాక్చువల్గా వీటికి మార్నింగ్ 8 గంటలకు అంతా వచ్చేయాల్సిండే. సో మధ్యలో మన సబ్స్క్రైబర్స్ కలవడం వల్ల ఇంకా కొద్దిగా మేము బండి అయితే ఆడ నిలుపుకొని వేరే వాళ్ళ బండి కోసము లేట్ అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట, 2 గంటలు లేటు. వాళ్ళు ముఠా వాళ్ళు అయితే ఖాళీగా ఉన్నారంట. సో మనం పోయేది ఆలస్యము, దింపేస్తారు. ఈ రోడ్డు చూడండి ఎట్లుందో. సో కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట శ్రీ సన్నిధి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ బండి పెట్టేసి మన డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసి రావాలా. సో ఫ్యాక్టరీ లోపలికి ఎంట్రీ అయిపోయాయి అనమాట. సో మనకి బిల్ ఒకటి ఇస్తారు లోడ్ అవుతానంటే, ఆ బిల్ ఎత్తుకొచ్చి సెక్యూరిటీకి ఇస్తే సెక్యూరిటీ ఎంట్రీ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కాటా దగ్గరికి అయితే పంపిస్తారు. సో కాటా పెట్టుకునేసి వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారనమాట, ఆ ప్లేస్లోకి పోయేసి అన్లోడ్ చేయించుకోవాలంతే. సో మనది టన్నేజ్ అయితే నిన్న నైట్ బాగా నిద్రపోయాను అనమాట. మన కార్తీక్ అయితే లోడింగ్ చేయించాడు, 10.5 టన్ను వచ్చింది. సో ఇక్కడ ఎంత వస్తుందో చూడాలా, వేరియేషను చూసుకొని అన్లోడ్ చేయించుకొని వెళ్ళిపోవాలా. అన్లోడ్ చేసి ఈడ ఎంటీ క్రేట్లు వేస్తారు, ఎంటీ క్రేట్లు వేసుకొని అయితే మళ్ళీ బయలుదేరాలా. మన బండిని అయితే అన్లోడింగ్ అయితే పెట్టేసాము. మనం తెచ్చిన జామ పండ్లు అయితే ఇక్కడ MBA స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళైతే టెస్ట్ చేసి అన్లోడ్ అయితే వేసుకుంటారు. మంచికాయలు తెచ్చినారనుకున్నారు, షాక్ అయ్యారనమాట. ఈ ఫ్యాక్టరీలో ఒకటి ఏమంటే, సో బాత్రూమ్ లేవంట డ్రైవర్లకి, అదొకటే నచ్చలేదు. ఇంకా తాగడానికి వాటర్ కూడా లేవు. సో డ్రైవర్లకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అనమాట దీంట్లో. అందుకే ఈ కంపెనీకి అయితే ఒక రివ్యూ అయితే ఇచ్చాను, చూద్దాం ఏమైనా మారుతుందేమో. మొత్తానికైతే మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇక్కడ క్రేట్లు ఉన్నాయి కదా, ఈ క్రేట్లు వేసుకునేసి ఎంటీ పెట్టి వేసేయాలన్నమాట. సో ఎంటీ పెట్టేసిన తర్వాత అయితే మనము బిల్లులు ఉంటాయి కదా, బిల్లులు ఎత్తుకొని పోయి వాళ్ళ క్యాష్ కౌంటర్ ఉంటుంది, అక్కడ పోయి ఇస్తే మన కిరాయి అన్నీ ఇస్తారనమాట. సో అది ఇంకోటి ఏమంటే పెద్ద తలనొప్పి ఏమంటే ఈ క్రేట్లు లోడ్కే రాకూడదు అనమాట. ఎంత ఇబ్బంది పెడతారంటే అంత ఇబ్బంది పెడతారు. సో కొద్దిగా ఇదే ఇబ్బంది క్రేట్ల బండ్లకి రావాలంటే. నేను అందుకే ముందు టమోటా బండ్లు తోలుదంటే, అందుకోసమని ఈ క్రేట్ల వల్ల రామాయణం తట్టుకోలేక సో ఆ బండ్లకి అయితే పోవడం లేదనమాట. టమోటా క్రేట్లు అంటేనే ఇబ్బంది అయిపోతుంది. చూద్దాం, లాస్ట్లో ఎంటీ కాటా పెట్టేసి లెక్క రాపిచ్చేసి క్యాష్ కౌంటర్లో ఇచ్చేసి బిల్లు కిరాయి తీసుకునేసి దౌడో. ప్లీజ్
Saraka, whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day.